హనుమకొండ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీలో పరిపాలనా భవనం వద్ద వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాకతీయ యూనివర్సిటీలో పాల వ్యాపారి రాజేందర్ పెండింగ్ బిల్లుల విషయంలో అసిస్టెంట్ రిజిస్టర్ కృష్ణయ్యకు 50,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని విద్యార్థులు ఆందోళన చేశారు. కృష్ణయ్య వెనుక ఉన్న తిమింగలం ఎవరున్నారో చెప్పాలని నిలదీశారు. ఇక కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చిక్కున్నటువంటి సందర్భం ఉన్నది. ఈ నిన్న ఏసీపీ ట్రాప్ లో పట్టుబడ్డటువంటి ఏఆర్ కృష్ణయ్య రీచర్ గారు ఎవరైతే ఉన్నారో గతంలో ఆయన ఆర్ట్స్ కాలేజీలో ఆయన పదోన్నతిలో ఉన్నప్పుడు అక్కడే దాదాపు 4 సందర్భాల్లో అవినీతి చేసిండు అని చెప్పేసి అనేక సార్లు రిప్రజెంటేషన్లు అందినాయి. ఆ రిప్రజెంటేషన్లు అందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు దాని మీద న్యాయ విచారణ చేయడం జరిగింది. న్యాయ విచారణ చేసిన తదనంతరము ఆయన అవినీతి చేసిండు అని చెప్పి తేలినా కూడా ఇక్కడ మనకున్నటువంటి బీసీ గారు ఎవరైతే రమేష్ గారు ఉన్నారో వారిని ఇక్కడికి తీసుకొచ్చి అవినీతి చేసినటువంటి ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనకు పదోన్నతి కల్పించి మరింత అవినీతికి ఆజ్యం పోషిండ్లు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్నది. సమస్యల వలయంలో కాకతీయ యూనివర్సిటీ కొట్టుమిట్టాడుతుందని అనుకుంటే ఈరోజు కొత్తగా నిన్న జరిగిన ఉదాంతం